హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో కాదు, ఈరోజు మాధురి అక్క గారు ఉన్నారు. మరి అక్క గురించి అయితే చాలా మంది వింటూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మరి అక్క గురించి బాగా నడుస్తుంది. నేనైతే కొన్ని అక్క అక్క స్టేటస్లలో చూసాను. ఏంటంటే అక్క బాగా విజిట్ అయ్యే టెంపుల్స్, ఇంకా బాగా అసలు ఇక్కడ దేవుడి ధ్యాసలోనే చాలా ఉండడము. ఈ అక్క గురించి అసలు తెలుసుకుందాం మరి. హలో అక్క. అమ్మా నమస్తే అండి. నమస్తే అక్క. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు అక్క? బాగలేనమ్మా. ఎందుకు అక్క? ఉన్న వాస్తవమే చెప్తున్నా. ఎందుకు? వరకు బాగున్నాను, ఈ రోజు వరకు బాగలేను. ఎందుకు? మీ ఫేస్ చూస్తుంటే కూడా కొంచెం డల్ గా అనిపిస్తుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నా కంటిన్యూగా. అవును. సో ఏదో ఒకటి అనే అనుకోవచ్చు. రోజు 4-5 ఇంటర్వ్యూలు. సో నేను ఊరు నుంచి రాగానే 5 days అవుతుంది కాశీకి వెళ్ళి. సో ఈ 5 days లో నేను ఇల్లు షిఫ్ట్ అయ్యా. ఇల్లు షిఫ్ట్ అయ్యి ఏలికి దెబ్బ తాకింది. అప్పుడు ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చా. సో అది వైరల్, అందరూ పిలుస్తున్నారు. సో మీద 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 ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల నా పర్సనల్ పనులు కూడా నేను నా ఏదైతే నా వృత్తి నేను చేసుకోలేకపోతున్నాను. సో ఈరోజు నా ఇంటికి ఫ్యామిలీ వచ్చారు. సో ఫ్యామిలీ వస్తే మీ ఇంటర్వ్యూ ఒకటే కాదు ఈ రోజు. సో 5 ఉన్నాయి. ఇది అయిపోతాను నేను 5 నైట్ వరకు తిరగలిగా రేపు ఉన్నాయి. సో ఏంటంటే ఇప్పుడు నా ఫ్యామిలీ నేను చూసుకోవాలి కదా, వాళ్ళని వండి పెట్టడం. అసలు ఫుడ్ కూడా తినలేదు యాక్చువల్గా. అసలు నాకు అట్లా అంత బాగా అనిపిస్తుంది. సో దేనికి? సో మన వల్ల అంటే కొంతమంది పిలిచి నన్ను అల్లరిగా పెట్టడం. సో నాకు ఇవ్వకూడదు అనుకుంటున్నాను ఇంటర్వ్యూలు. ఎందుకంటే ఒక మాట, మీరు అలా ఉన్నారని చెప్పారు కదా, సరే బాగలేదు. కారణం చెప్తాను. ఎందుకంటే తిండి లేక, సరిగ్గా తిండి లేదు నాకు. సరిగ్గా నాకు మైండ్ అనేది కొంచెం పెయిన్ గా ఉంది. ఇంటర్వ్యూలో ఇవ్వలేకపోతున్నా. సో ఇవ్వకుంటే ఏమన్నా గలీజ్గా, ఎందుకంటే గతంలో కూడా 5 years కిందట అప్పుడు కూడా నేను ఇవ్వకపోవడం, కొన్ని మధ్యలో లేచిపోయి ఇంటర్వ్యూలు ఇవ్వకుండా అప్పుడు నా మీద చాలా కాంట్రవర్సీ చేసి తమ్మునేసి పెట్టి నా ఫ్యామిలీ కొంతమంది నా పర్సనల్ అని వాళ్ళు దూరం అయ్యారు. సో మళ్ళీ అలాగా చేస్తారా అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కాదు కానీ ఓకే ఉంటారు కదా. సో నేనైతే హ్యాపీగా లేను. ఈ రోజుకి నేను హ్యాపీగా లేను. రేపటి చూద్దాం అంతే. నేను అన్నం తినలేకపోతున్నాను, టైంకు నిద్ర లేకపోతున్నాను, టైంకు అంటే వచ్చిన 5 రోజులకి నేను ఇల్లు షిఫ్ట్ అవ్వడము, ఏదో ఒక ఛానల్ ఏదో ఇవ్వడము, అది ల్యాబ్స్ లో వెళ్ళడము, అందరు పిలవడం. వాళ్ళు పిలవడం తప్పు కాదు, నేను ఇవ్వడం తప్పేం కాదు. కానీ ఈ రోజైతే నేను బాగలేనని చెప్తాను. అంతే. ఇవ్వకుంటే ఏం తమ్మునేసి పెట్టి నన్ను ఏం చేస్తారో అని. అలా ఉండదు. అందరూ నేను అనట్లేదు, కొంతమంది. ఓకే, అంటే ఏంటంటే మేము అడగంగానే ఇస్తున్నానని మేము చాలా సంతోషపడుతున్నాం. దానికి అలా ఉంది. కానీ మిమ్మల్ని కాదు, కొంతమంది. మీరు ఇంటర్వ్యూ మేము అడగగానే ఇస్తున్నారని, అరే అక్క ఇస్తుంది మాకు అని చాలా మంది కొన్ని ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇచ్చడానికి నేను నో ప్రాబ్లం. నా ఇంట్లో నేను వండుకోలేకపోతున్నా. మా ఇంట్లో ఫ్యామిలీ వచ్చారు, తిండి తినక వాళ్ళకి వండి పెట్టేసి వచ్చేసిన. ఈరోజు సండే ఏముంటది తెలుసా మా ఇంట్లో? చుట్టాలు వస్తే ఏం చేస్తాను, నేను అన్నం పప్పు చేసేసి వచ్చేసా అప్పుడాలేపి. సో తిండి లేని పరిస్థితి. అంటే ఒకటి కాదు కదా రోజు. సో ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది ఈ సబ్జెక్ట్ క్లోజ్ అయిపోతే, అంటే ఎవరైతే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారో వాళ్ళు మహిమ, నేను కన్య అని అది అని, ఆ సబ్జెక్ట్ క్లోజ్ అయిపోతే నేను మనశ్శాంతిగా ఉండాలా అనేది నా కోరిక. ఆ సబ్జెక్ట్ క్లోజ్ కావాలి అని అంటే అసలుకి చాలా మంది ఒకరు కాకపోతే ఒకరు వస్తూనే ఉన్నారు మనకు. ఇది ట్రెండింగ్ అవుతుంది. ఫస్ట్ మనం వింటనే ఉన్నాము, సౌందర్య గురించి విన్నాం. తనది అయిపోగానే ఇప్పుడు నాగరాణి భవిత అని తను బయటికి వచ్చింది. ఈ సబ్జెక్ట్స్ అసలు వీళ్ళు ఎందుకు? వీళ్ళు ఒకరు కాకపోతే ఒక ట్రెండింగ్ లోకి రావాలని స్వయంగా వాళ్ళు వస్తున్నారా, లేకపోతే ఎవరి ద్వారానన్నా వస్తున్నారా బయటికి? ఈ సోషల్ మీడియాకి రావడం వల్ల ఎవరన్నా ఒకరు రావడం అవుతూనే ఉంది. అసలుకి వీళ్ళు రావడం వల్ల అసలు ఎందుకు వస్తున్నారు అనుకుంటున్నారు అసలు వీళ్ళిద్దరు? అంటే ఎవరు ట్రెండింగ్ లోకి రావడానికేనా? అమ్మాయి ఇప్పుడు అందరూ గతంలో చూసుకుంటే ఒక ఊపే. అప్పుడు కూడా నేను యాక్చువల్ గా ఓపెనింగ్స్ కి వెళ్తా, చెప్పుకునే దాంట్లో తప్పేముంది? సో ఒక 4 రోజులు నేను పోకపోతే నాకేం కాదు, నేను సంపాదించుకుంటా. ఈ 4 రోజులు ఇంటర్వ్యూలు ఇస్తే నాకేం కాదు, నేను అన్న వృత్తి పక్కన. కానీ నాకు ఇక్కడ టైం దొరకట్లేదు, తిండి దొరకట్లేదు సార్. ఎప్పుడు తింటున్నాను ఎప్పుడు. సో గతంలో కూడా నేను ఫుల్ వర్క్ లో ఉన్నప్పుడు కూడా ఇంటర్వ్యూస్ వచ్చాయి. సో ఏదో ఒకటి చేయడం వల్ల అది హైలైట్ అవడం వల్ల గతంలో కూడా అగోర గురించి కూడా ఒకటి క్లారిటీ ఇచ్చారు. అంటే ఆమె తప్పనట్లేదు, ఇట్లా దొంగ వేషాలు వేసుకొని వచ్చే వాళ్ళని నమ్మకండి దయచేసి ప్లీజ్ అని నాకు వచ్చిన మహిమలు చేసి అప్పుడు పెద్ద ఇది అయిపోయింది. సరేలే కాగా ఉన్న టైంలోనే ఇంకా నేను పోతూ కాశీకి ఒక యూట్యూబ్ ఛానల్ కి వైరల్ అయి ఉంటుంది ఇప్పుడు. అది రోజ్ కలర్ శారీను
చూసారా లేదా? చూసా. పోయేటప్పుడు కాశీ కాశీ పోయేటప్పుడు ఒక 2 days ముందు ఇంటర్వ్యూ ఇచ్చిపోయినా. ఉమ్, వచ్చేసా అప్పుడు ఆయన అడిగింది నా ఈ సౌందర్య అమ్మాయి ఏంటంటే నాకు అప్పుడు చూడలేదు, ఉమ్, వెళ్ళిపోయినా. వినపడుతుంటే ఉండని నేను ఎక్కడ జ్వాలాముఖి అమ్మవారి శక్తిపీఠం అక్కడ నిద్ర చేసినప్పుడు ఓపెన్ చేద్దాం, సిగ్నల్స్ ఉండవు అక్కడ, కాశ్మీర్ అక్కడ. ఆ, సో అక్కడ వేరే సిమ్ తీసుకున్నా, ఇవి లేని సబ్జెక్ట్ అని ఓపెన్ చేస్తా. సో నాగభవిత అది ఎప్పుడో చూసా, నేను నమ్మా. సో వీళ్ళది కూడా మాట్లాడతాం సబ్జెక్ట్ గురించి. సో ఈమెది ఏందని 4-5 అంటే కంటిన్యూగా ఒక 2 hours చూసా, ఒక ఫుల్ వీడియో ఏంటి అని. సో క్లారిటీ వచ్చింది. సరేలే అని కాశీ నుంచి వచ్చాను. అదే వచ్చిన రోజు నైట్ ఇల్లు షిఫ్ట్ అయ్యా. షిఫ్ట్ అయిన మరుసటి రోజే ఒక ఛానల్ పేరు జరిగింది. ఆ ఛానల్కి ఇంకా నేను అంటే తెలుసు కదా నిజాలు మాట్లాడుతుందని. సో మన వైపు ఫేక్ అయితే మీరు పిలవరు, ఎవరు పిలవరు. కరెక్టా కాదా? కరెక్ట్. అంతే అక్క, కరెక్ట్. నేను ఇంత బాధపడుతున్నా అంటే ఈ రోజు బాగలేను అంతే, రేపు బాగుంటానేమో. ఎవరిదైనా అంతే, ఈ రోజు బాగాలేమంటే రేపు బాగుంటావు. కంటిన్యూగా ఇప్పుడు మీరు 4-5 గెస్టులు వచ్చి మీరు ఇంటర్వ్యూ చేస్తే యాంకర్ గా ఆ వాయిస్ అని పోతుంది, ఎనర్జీ పోతుంది. నేను ఇప్పుడు చాలా మంది కాల్ చేస్తున్నారు, నా ఫోన్ ఓపెన్ చేయండి. సో ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు, లొకేషన్ పెడుతున్నా టక్కన పోతున్నాను, నాకు తెలవట్లేదు. సో ఎందుకంటే ట్రెండింగ్ ఉన్నంత వరకే. సో నేను అట్లానే ఫేమ్ అవుదాన కాదు. సో ఒక ఛానల్ మాట్లాడడం జరిగి అది నిజాలు ఏదో చెప్పాను, ఇంకా అదే వైరల్ అయింది. ఇంకా ట్రెండింగ్ ఇప్పుడు అప్పుడు చేసిన మహిమలు ఇప్పుడు గాలిలో నుంచి నిమ్మకాయలు లేపడము. సో అది పెద్ద ట్రెండింగ్ అయింది. సో జనాలకు నచ్చింది, మాదిని పిలుద్దామని. సో నేను పిలవడం వల్ల సో అఘోర సబ్జెక్ట్ అక్కడ ఆగిపోయింది. సో సౌందర్య అమ్మాయిది కూడా సబ్జెక్ట్ ఆగిపోయింది. రౌడీ రాకేష్ అన్నయ్య ఏదో అదేదో చేసినందుకు ఆయన నాకు అంత టచ్ లేదు, కానీ ఆయన ఏదో మా క్షమాపణ చెప్పి ఆయన ఓకే. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండేది ఏంటంటే భవిత. ఈ భవిత సబ్జెక్ట్ కూడా క్లోజ్ అయిపోయింది. రాత్రి కొన్ని వీడియో చూసాము. సో వీళ్ళంతా ఈ నాగభవిత వాళ్ళు నిధుల కోసము ఫస్ట్ వాళ్ళ అమ్మని, ఆడపిల్లని గమ్మనున్నా కానీ వాళ్ళ అమ్మని తన్నాలి ఫస్ట్. వాళ్ళ అమ్మ ఆ పిల్లని పట్టుకొని నాగకన్య అని అది చేస్తే ఆమె ఏమో సైలెంట్ గా కూర్చో. ఈ సబ్జెక్ట్ కూడా మాట్లాడతాం. ఫస్ట్ వాళ్ళ అమ్మని తనాలి. ఇప్పుడు అది కూడా చాలా 2-3 ఛానల్లో చాలా ఛానల్స్ వీడియోస్ వాయిస్ రికార్డింగ్. మీరు ఎంతమంది? నలుగురులో మీరు 4 వాటలు ఇస్తే నాకు వాటి ఇవ్వండి వారి శ్రీనివాస్. సో ఇవన్నీ ఫేక్ అని తెలిసిపోయింది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ వెళ్ళకూడదు. సో మళ్ళీ ఇంకోటి ఎవరైనా కొత్తగా పుట్టుకుని వస్తే మళ్ళీ అప్పుడు నేను ఏదో కొత్తగా చేస్తే అది న్యూస్ జనాల్లో వెళ్తే మళ్ళీ అప్పుడు కూడా నాకు ఈ టార్చర్. సో ఇదంతా దొంగ వాళ్ళని నమ్మకండి అనేది నా సబ్జెక్ట్. సో ఆ సబ్జెక్ట్ కూడా పర్ఫెక్ట్ గానే ఉంది, జనాలు కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు మీరేం అడగాలనుకుంటారు అడగండి. సో వీళ్ళ గురించి మళ్ళీ మీరు ఓకే. అయితే అదే అక్క, ఏం లేదు, ఎందుకు బయటికి వస్తున్నారు వీళ్ళు? సరే వీళ్ళు ఏమైనా చేసుకోండి, మీకు దేవుడు వస్తున్నారా, మీకు ఏమైనా మహిమలు ఉన్నాయా, మీకు ఇంట్లో వరకే ఉండండి. కానీ మీరు బయటికి వచ్చి మీ ట్రెండింగ్ లో కావాలన్నా, మీరు ఫేమ్ కావాలన్నా, మీ దగ్గరికి రావాలన్నా ఎందుకు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కరి గురించి తీసుకుందాం. ఒక సబ్జెక్ట్ గురించి అఘోరది అయితే ఆల్రెడీ అయిపోయింది. సో అంటే నా ఒక దాంతోనే ఏం కాదు, చాలా మంది కూడా ఫేక్ అన్నారు. సో కొన్ని పాయింట్స్ తీసుకొని కరెక్ట్ గానే మాట్లాడాను. సో యాక్చువల్ గా నేను చదువుకోలేదు, 3వ తరగతి. ఇప్పుడు రావడానికి కూడా గంట సేపు నుంచి క్యాబులు బుక్ అవ్వట్లేదు ఎవరి మొబైల్ కూడా. అంటే ఈ రోజు సండే అది రిపబ్లిక్ డే కాబట్టి సో ఎలానో వాళ్ళు వచ్చారు. నాకు చదువు రాదు, అయినా నాకు ఇంత జ్ఞానం ఇచ్చాడే దేవంతుడు భగవంతుడు. నేను ఏదైతే చేశానో మహిమలు, సో నేను కూడా నిజమని నమ్మించగలను. నిజమా కాదు, ఫస్ట్ ఇంటిని నమ్మించుంటే నేను ఎక్కడ వెళ్ళేదాన్ని. రివీల్ చేశాను కానీ నాకు ఆ పాపిసం వద్దు. నా రుక్తి ఏదైతే ఉందో ₹1 హ్యాపీగా ఉన్నా, హ్యాపీగా బతుకుతున్నా. ఇలాంటి వీళ్ళ సరే ఓకే గాగోరది అయిపోయింది. నెక్స్ట్ ఈ సౌందర్య అనే అమ్మాయి. సో అమ్మవారి గురించి టాపిక్ ఎత్తుదాం. అమ్మవారు ఎక్కడ పడితే అక్కడ రాదు, ఎక్కడ పడితే అక్కడ రాదు. అమ్మవారి శుద్ధి ఉండాలి ఇంట్లో. పూజ ఏ రోజు అయితే ఆ రోజు అమ్మవారు వస్తుంది. ఏమేలాగా ఈ సౌందర్య గురించి పక్కన పెడతాం. అమ్మవారు అనేది వచ్చిన తర్వాత భక్తులు కోరిక తీర్చిన తర్వాత వెంటనే వెళ్ళిపోదు. ఈమె ఎలాగా ఏమైందక్క వీళ్ళు ఎక్స్ప్రెషన్ ఇవ్వరు. ఓకే ఈమె అది కూడా చెప్తా. అమ్మవారు వచ్చిన తర్వాత బొట్టు పెట్టి నిమ్మకాయ ఇచ్చి కొరికిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత ఆమె వెళ్ళిపోతుంది శాంతిగా. వెళ్ళిపోయినప్పుడు 10 నిమిషాలు అలా కూర్చుంటారు, ఎనర్జీగా ఉండరు. సో ఓకే ఇది ఈమెం చేసింది. సో ఈమె అమ్మవారు రావచ్చునే కాదనలేదు, టక్కన ఊకేసి టక్కని ఏమైందక్క
యాంకర్ అడిగిన క్వశ్చన్ ఏమో తెలియదు అక్క. సో అంత ఎనర్జీగా ఎలా ఉంటారు? సో ఇది ఫేక్, ఇది నాటకాలు. నాకు తెలిసిన వాళ్ళు శివశక్తులో కానీ జోగినులో కానీ చాలా అమ్మాయిలుగా నాకు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళకి ఇలా ఉంటుంది ప్రాసెస్. ఈ అమ్మాయి లాగా ఏదో ఒక ఛానల్లో తప్పు చేసింది అనుకుందాం, ప్రతి ఛానల్లో మళ్ళీ విగ్రహాలు తీయడం, ప్రతి సినిమాలు ఈ కార్తికేయ మూవీ ఎన్నెన్నో ఉంటాయి కదా విగ్రహాలు తవ్వకాలు, సాహసం మూవీ, గోపిచందన్, ఇవన్నీ ఏదో ఊహించుకుంటారు. ఆ విగ్రహం తీసారు, పాతదా కొత్తదా అని మనకు తెలియదు. ఆ జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్న వాళ్ళకి కంప్లీట్ ఇచ్చి ఏంటి అనేది రాసి పెట్టాలి. సో దాని తర్వాత అమ్మాయి తప్పు తెలుసుకుంది, శివశక్తి లేదో పరిష్కారం. సో ఆమె సబ్జెక్ట్ ఓకే, ఆమె తెలిసిన తప్పు. సో ఇప్పుడు ఆమెది లేదు ఇప్పుడు రన్నింగ్, అది ఆ వీడియోస్ ఆ రీల్ ఒకటే ఉంది అంతే, అది ఊగేది ఒకటే వైరల్ అవుతుంది. సో ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టేద్దాం. రౌడీ రాకేష్ అన్నది మొన్న ఒకసారి ఒక ఛానల్లో చేయలేకపోకుండా చేస్తాను అని ఏదో చేశారు, నిజమా కాదు మనకు తెలియదు. సో అందులో నిజమనే చెప్పారు. అది దాదాపు జరిగి 8 నెలలు అవుతుంది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు కొత్తగా నాగరాణి బబిత రౌడీ రాకేష్ అని ఇప్పుడు వచ్చి క్షమాపణ అడుగుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఒక యాంకర్ మీరు మళ్ళీ మాకు లేపండి అంటే, నేను చెప్పాను మ్యాజిక్ అని, ఆ మ్యాజిక్ అని చెప్పే బిట్ కట్ అయింది, నా తప్పు కాదు, నాకు నిజంగా లేవు అని ఏదో ఆ సబ్జెక్టు ఓకే, అగర సబ్జెక్టు ఓకే, దొంగ బాబుల సబ్జెక్ట్ ఓకే. ఇప్పుడు ఏం సబ్జెక్టు, ఇప్పుడు ట్రెండింగ్ హాట్ టాపిక్ నడుస్తుంది నాగభవిత. సో వీళ్ళు ఏంటంటే 3 లోకాలంట, 3 లోకాలు. సో ఇందులో ఏంటంటే ట్విస్ట్, సంవత్సరం నుంచి తర్వాత మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ వచ్చిన ప్రియుడు. చూడండి, నేను కూడా ఇప్పుడు నువ్వు నేను కూడా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో నాగకన్య శత్రువు అని నువ్వు అంటే, నీ శత్రువుగా నా శత్రు నువ్వు అని, సో ఇలా కూడా మనము చెప్పచ్చు క్యారెక్టర్ పరంగా. సో వాళ్ళు అలాగనే కదా, ఇప్పుడు నాగకన్య ఎలాంటి ఫ్రెండ్ సర్కిల్ ఉంటే నలుగురు మన ముగ్గురు ఒకరు కూడా పడదు, అలా కూడా మనం చెప్పి నమ్మించచ్చు. ఆ క్యారెక్టర్ అలా ఇన్వాల్వ్ రాసుకున్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రతి పౌర్ణమికి కుపుషం వస్తుంది అన్నారు. సో అది నిజమైతే పదండి మీడియా ఛానల్ పోయి 24 hour పౌర్ణమి వస్తుంది కదా పెడదా, రియల్ గా వస్తే ఒక సక్సెస్. అది ఏంటంటారు, ఒక దేశానికి ఒక మెరాకిల్ అది. ఆ అమ్మాయి ఇంకా నైట్ మోనాలిసా లాగా స్టార్ అయినట్టు ఈమె ఇంకా ఎక్కడ పోయినా ఈమె గురించి చెప్పుకుంటారు. సో ఇవన్నీ కథలు. గత జన్మ ఉంటది, నేను దేవుడు ఉన్నాడు, దయ్యం ఉంది, వీళ్ళు ఎవరు లేరని నేను అన్నట్లే. మూఢనమ్మకాలునే, చేత వల్ల అన్ని ఉన్నాయి. కానీ ఇటువంటి పేరు చెప్పుకుని ఎవరైతే నమ్మించే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫేక్ వాళ్ళని నమ్మకండి అనేది నా కాన్సెప్ట్, నా స్క్రిప్ట్. అది చేయకండి అనేది. దాని తర్వాత సరే ఏదో చేశారు, ప్రియుడు వచ్చాడు. ఆ ప్రియుడు అడిగితే గత జన్మలో ప్రియుడిని నేను అది ఎలా నమ్మమంటారు? నిజంగా దేవుడు వచ్చినా కానీ ప్రూఫ్ మహిమలు చేయమంటారు. ఇలా తీసి విపులు తీసి ఇలా నిమ్మకాయలు లేపడం, అది ఎవరికైనా వస్తుంది టెక్నాలజీ, అది టెక్ ఎవరికైనా వస్తుంది చేసేది. వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చేసే చేష్టాలు, వీళ్ళు చేసేదని మొత్తము నిధుల కోసం. అది కూడా 2 days లో క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఫేక్ అని తెలిసిపోయింది ఆల్రెడీ. వాళ్ళు ఏదో డీలింగ్ మాట్లాడుకుంటున్నారు, మేము 4 ఉన్నాము, మా వాట మీరు మీ వాట మీరు తీసుకుని నా వాట నాకు. సో వీళ్ళమ్మకి ఎంత ధైర్యం అంటే, ఆ భవిత వాళ్ళ అమ్మకి అసలు ఆడపిల్ల అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయాలంటే నిధుల వ్యాపారం అంటే ఒక్క డౌటే కా, మీరు నిధులు అంటున్నారు కదా, అంటే ఇప్పుడు నిధులు ఉన్నాయి అంటున్నారు వాళ్ళు, అంటే ఉంటుండొచ్చా మనకి ఇప్పుడు ఉన్న జమాన్? ఇప్పుడు నేను అన్ని నమ్ముతా, అన్ని ఉన్నాయని నేను నమ్మాలి, కానీ అత్యాస పోతే గొంతు నొయ్యిలో పడేది వాళ్ళే. సో ఎందుకులే వజ్రాలు దొరుకుతున్నాయని మనం ఎక్కడ తవ్వుతే అవి అనుకోకుండా పడతాయి మనకి, అంతే. ఉంటుండొచ్చు కానీ తెలియదు, ఎక్కడ ఉన్నాయనేది తెలియదు. ఇది ఇప్పుడు దావలో పోతే ఏదో బంగారు దొరికిందంటే ఏదోలే మన అదృష్టమే, ఏదో అనుకోవచ్చు. అదే బంగారు దొరుకుతుందని తవ్వుతే ఏమైంది? ఆయాసం తప్ప ఏముండదు. సో వీళ్ళు కూడా అంతే. అంటే వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళ వీడియో ఆడియో కాల్ కానీ ఉన్నాయి ప్రూఫ్. 5-6 మంది ఈ బిజినెస్, ఈ తవ్వకాల బిజినెస్ లో వీళ్ళ ఎనర్జీ వాళ్ళు ఉన్నారు అన్నట్టు. సో బిజినెస్ పాపం అమ్మాయి కూరలు మీడియాలో పిక్చర్లు చేస్తున్నారు, జనాలను పిక్చర్లు చేస్తున్నారు. సరే ఆ భవిత అమ్మాయి ఎన్ని లోకాలు ఉన్నాయంటే నాకు తెలియదు అక్క, పాములున్నాయి అక్క, ఇంకా అదే నాకు తెలియదు, ఏం తెలియదు. విజయనగరం అక్కడ కూడా వెళ్ళారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, సంతోష్ గారని వెళ్ళారు. సో వాళ్ళు కూడా సో చాలా మంది కష్టపడుతున్నారు నిజంగా. సో ఫేక్ అని తెలిసిపోయింది. ఇంకా
త్వరలో ఎవరు రాబోతున్నారు? ఇంకా ఎవరు రాకూడదు. ఎందుకు అనంటే నమ్మకం అనేది ఇంకా పోడగొడుతున్నారు. నమ్మకం నిజంగా దేవుడు నిజంగా అనుకోండి, ప్రతి బొట్టు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఆయాసం బట్టలు లేనిది ఏమనంటే అది కుదరని పని. ఇప్పుడు కొంతమంది అంటారు కదా అక్క, దేవుని నమ్మని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే బెస్ట్ ఏమో అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తుంటే. అలా నమ్మండి. నమ్మకం మూడగొడుతున్నారు వీళ్ళు ఇప్పుడు వచ్చి. వాళ్ళ దాంట్లో కాదు, మా ట్రాన్స్ కంపెనీ కూడా చాలా మంది నకిలీ వాళ్ళు ఉన్నారు, ఫేక్ వాళ్ళే ఉన్నారు. అందరూ అంటున్నావు కదా, పాస్టర్ లో ఉన్నారు, ముస్లింస్ లో హిందువులు, ప్రతి ఒక్క దాంట్లో ఫేక్ ఉన్నారు. వీళ్ళు సనాతన ధర్మం కోసం కాపాడతాననే వాళ్ళు ఆ ఘోరి కాని వీళ్ళు ఎవరైతే ఉన్నారో తంత్రగాలు మంత్రగాళ్ళు చేసేవాళ్ళు, ఆడపిల్లల హత్యలు జరుగుతున్నాయి, మరి గోమాత హత్యలు జరుగుతున్నాయి, వాళ్ళు ఆపలేకపోయారే. నిన్న కూడా మనకి నేను ఒక పెద్ద పేరు చెప్పను గాని పెద్ద ప్లేసెస్ వెళ్ళాను. సో అక్కడ ఎక్కడ వెళ్ళినా గోమాత జరుగుతుంది. గోమాతని ఇక్కడ ఎందుకు మనం ఉండే ఏరియాలో కూడా అమ్ముతున్నారు. మరి ఎన్ని చోట్ల ఆపుతారు మీరు? ఓన్లీ ముస్లిమ్స్ ఒక్కటే కాదండి తింటనేది, హిందువులు తింటున్న ప్రతి క్రిస్టియన్స్ ప్రతిదీ తింటున్నారు. సో కేరళ సైడ్ పోతే పిగ్ తింటారు, కర్ణాటకలో కూడా తింటారు. సో ప్రతిదీ తింటున్నారు. మళ్ళీ ఇవన్నీ ఆపచ్చు కదా వీళ్ళు. మీడియాల ముందర మాట్లాడేసి నేను సనాతన ధర్మం కోసమా, ఇవన్నీ ఊరికి కబురొచ్చి గాలిలోపై మాటలు కాదు. మీకు నిజంగా మీ సత్తా ఉంటే చూపించండి, చేసి చూపించండి. ఆ హత్యలు ఆపండి. మన కుక్కర్లో అలా జరిగింది, నిన్న అమ్మాయిని కాదు. ఇవన్నీ వీళ్ళు ఎందుకు ఆపలేకపోయారు? మీడియా ముందర కూర్చొని ఫోకస్ పెట్టడం కాదు. నేను ఇప్పటికే అంటానమ్మ, వీళ్ళు ఎవ్వరు వచ్చినా కానీ ఫేక్ వాళ్ళు, నేనైతే నమ్మను. మీరు నమ్మితే నమ్మండి. సో మేము నమ్మట్లేదు కాబట్టే నేను మిమ్మల్ని పిలిచి మీరు రేపు చిన్న పిల్లలు కూడా తెలుసుకుంటున్నారు ఏంటి ఇది అని. ఇప్పుడు కొంచెం మనం చిన్న పిల్లలు కాదు, కొన్ని మేము రీసెంట్లీ జాతరకి వెళ్ళాము, కొమరవెల్లి జాతర. అక్కడ చూసినవి ఏంటంటే చిన్న పిల్లలు కూడా ఇలా చేసేస్తున్నారు. అది ఎంత వరకు కరెక్ట్ అనేది అసలు చాలా అది నేను చూసి కొన్ని అసలు షాక్ అయిపోయినాం అన్నట్టు. అంటే ఇక్కడ ఏంటంటే మా అమ్మవారు వస్తుంది కానీ కొంతమందికి ఆ డబ్బులు శబ్దం రాగానే కొంచెం తట్టినట్టు ఉంటుంది. నిజం నేను చెప్తున్నా కదా, నాకు కూడా అంతే కదా. ఎవరైనా ఏదైనా నేను మంచిగా చీర కట్టుకుని మంచిగా ఆ రోజు మంచిగా ఉంటే ఏదైనా కానీ డబ్బు నాకు కూడా కొంచెం మైకం తిరిగినట్టు ఉంటుంది. కానీ నేను వీళ్ళ కొంతమంది నాకు వస్తుందనే వీళ్ళలాగా నేను యాక్టింగ్ చేయలేను. ఇది అయితే అసలుకి ఇప్పుడు వీళ్ళ వల్ల ఏమవుతుందంటే దేవుని నమ్మే వాళ్ళు కూడా దేవుని నమ్మొద్దు, శివసత్తులను కూడా కొంతమంది దేవుళ్ళతో వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు అడ్డం పెట్టుకొని. నిజంగా అంతకు అనిపిస్తారు. 7 తరాల శిక్ష ఉంటది వీళ్ళకి. 7 తరాల దేవుడు శిక్షేస్తాడు, ప్రజలు కాదు. అంతకు వీళ్ళ వంశం దారం అంతా శిక్ష ఉంటది వీళ్ళకి. ఏమనుకున్నావమ్మా, మనం ఈ జన్మ ఎత్తామంటే మనం ఏ జన్మలో ఏ పాపాలు చేసామో ఏ పాపం చేయలేదో ఇంకో జన్మ ఉందో లేదో తెలియదు. ఈ జన్మ ఎత్తే మనము అయితే కొంచెము దీని టాపిక్స్ పెట్టి కొంచెం మీ గురించి కూడా మేము విందాం అనుకుంటాం. అయితే మేము మీ స్టేటస్ అయితే చాలా చూసాను. మొన్నటి వరకు విజయవాడకు వెళ్ళారు అమ్మవారి దీక్ష వేసుకొని, రీసెంట్లీ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి ఇక్కడ వైష్ణవి దేవి మాత దర్శనం చేసుకున్నారు. చాలా అసలుకి అయోధ్యకు కూడా వెళ్ళారు. అసలు ఎప్పుడు ఈ టెంపుల్స్ విజిట్ కావడమే ఉంటది అక్క మీరు ఎక్కువ మటుకు? మనసుకు బాధ అనిపిస్తేనే. సో తల్లిదండ్రులు లేరు కదా తల్లి, నాకు ఎవరున్నారు? అందుకు అంటే నేను ఎంతో మందికి అంటే ట్రాన్స్జెండర్ సర్జరీలు అయినా నేను ఎంతో మందికి సేవలు చేశాను. ఇప్పుడు నాకు ఆపద ఉందంటే ఎవరు రావు. అందుకే నేను ఎవరిని నమ్మను, నా నీడనే నేను నమ్మను. నాకు బాధ వచ్చిందా సో వెళ్ళిపోదాం, డబ్బు సంగత ఆయన చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. అయితే చాలా మంది అనుకుంటున్నారు, మీరు చెప్పారు కూడా మీ వీడియోలోనే నేను చూసాను, మాధురి గారికి డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి, ఎలా వెళ్తుంది బడ్జెట్ తోని, అసలు అంతగానం డబ్బు ఎలా వస్తుంది ఇన్ని యాత్రలు తిరగడానికి, ఎవరు ఇస్తున్నారు అని అంటున్నారు. మరి దానికి మీ సమాధానం? నాకు 25,000 అయింది ఖర్చు, అంతే యాత్ర చేసినా కానీ. మీరేం అనుకుంటున్నారు బడ్జెట్ అంటే? అన్ని యాత్రలకు 1 lakh అనుకుంటున్నారా? ఉంటుండొచ్చు అంతే. ఇక్కడ నేను ఒక మీకు లాజిక్ చెప్తాను ఏంటి నా బడ్జెట్ అనేది. సో నువ్వు ఇప్పుడు ఆన్ ద స్పాట్ లో కాశ్మీర్ టికెట్ ఎంత ఉందో చూడు. 20,000 ఉండొచ్చు, 30,000 ఉండొచ్చు. సరే ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నేను కాశ్మీర్ వెళ్తున్నాను. సో ఇప్పుడు నేను టికెట్ ఇస్తా, బుక్ చేస్తా, ఎంత ఉంటుంది? 7,000. అర్థమైంది మీకు లాజిక్? అర్థమైంది కదా మీకు లాజిక్. ఆన్ ద స్పాట్ వెళ్తే ఓకే, నువ్వు అనుకున్నట్టు అదే బడ్జెట్. సో నాకు 7,000 పడింది. నా తమ్ముడు కూడా అదే అడిగాడు ఎంత అయింది అని. 25,000 కూడా అవ్వలేదు నాకు, 23,000 ఏమో. సో పోవడానికి 7,000 నాకు కాశ్మీర్ కనెక్ట్ ఫ్లైట్.
సో కాశ్మీర్ లో ఒక రోజు నాకు 7,000 6,000 అయిపోయింది. అక్కడ స్టే చేయలేదు. సో నేను చెప్పాను ఫుడ్ దొరకలే. సో పొద్దున్న నుంచి సాయంత్రం ఎంజాయ్ చేసి మళ్ళీ యూట్యూబ్ లో నేను జమ్ముకి వచ్చేసా. ఓకే. జమ్ముకి వచ్చేసి అక్కడ 800 రెంట్. సో నా తిండి ఏముంది ఒక 300 అనుకో. యాత్రలు వెళ్తే ఏం తినాను. టిఫిన్ చేస్తే సో 800 ఒక 300 ఆడొక రోజు. సో ఇంకా మిగతా 3 రోజులు ట్రైన్ జర్నీ. సో ఆ టికెట్లు మొత్తం ఒక 3,000 అనుకో. ఏసీ ముందే బుక్ చేసుకుంటాం కాబట్టి సో పక్కన పెట్టేద్దాము. జ్వాలాముఖి అమ్మవారి శక్తిపీఠం దగ్గర ఏం రూమ్ తీసుకోలేదు. ఒక ఛార్జీలకు 500 పోయినాయి అనుకో. సరే ఓకే. మళ్ళీ అక్కడ నుంచి కాశీకి వచ్చాను. కాశీలో మనం ఏం ప్రసాదాలు కొనలేదు. ఏదో 100 రూపాయలు పెట్టి 12 అవి కొన్నాము. కాశీలో ఒక్కరోజు స్టే చేసాం. ఆడ 1,000 రూపాయలు అనుకో. ఓకే. ఆడొక 1,500 అయిపోయింది అనుకో. వన్డేలో మొత్తం మన తిండి ఖర్చు. తిండే మనకి అక్కడ దొరుకుద్ది. సో అక్కడ నుంచి అయోధ్య బుక్ చేసుకున్నాము. సో అయోధ్యలో ఉండి మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ నా 5,500 లక్నో నుంచి హైదరాబాద్. మళ్ళీ బడ్జెట్ అయ్యి నువ్వు. సో ఈ బడ్జెట్ 3 నెలల ముందు ప్రిపేర్ అయిపోతా కదా. నాకు ఎక్కడ కనబడుతుంది బడ్జెట్ అనేది. నేను సేవింగ్ చేసుకుంటా. ఈరోజు నాకు ఇంత వచ్చింది అనుకో నెలకి ఒక 2,000 3,000 పక్కన పెట్టుకుంటా. ఇవి 6 నెలలు 5 నెలలు దాటిన తర్వాత సో ఎక్కడికి వెళ్దాం. ఈరోజు మన దగ్గర 20,000 ఉన్నాయి. ఎక్కడ వెళ్దాం. సో 10,000 ఉన్నాయి. 10,000 కూడా వెళ్ళి రావచ్చు కాశ్మీర్కి. ఏముంది అనుకుంటే ట్రైన్ లో. సో జర్నీ ఎక్కువ చేయలేము. సో ఇలా నా ప్లాన్ ఉంటుంది కాబట్టి సో ఆన్ ద స్పాట్ లో బుక్ చేసుకుంటే ఎవరికైనా కానీ నేను నాకు 20 మొత్తం ఫ్లైట్ టికెట్ నా తిండి మొత్తం 33,000 అయినాయి. నేను చెప్పాను కదా బడ్జెట్ చేసి టక్ అదే అయింది. సో అంతే. దాంట్లో తప్పేముంది. సేవింగ్స్ బాగా. అక్క తల్లిదండ్రుల గురించి ఒక్కసారి అంటే తల్లి ఇద్దరు లేరు అక్క ఇప్పుడు అట్లా? ఇద్దరు లేరు. మీరు ఒక్కరే ఉంటున్నారు ఇప్పుడు మొత్తం. అయితే ఇప్పుడు తల్లిదండ్రులు లేని అసలుకి బాధ అనేది ఉంటది. ఎలా అసలుకి ఎలా ఏ మీ చిన్న వయసులోనా లేకపోతే మీరు పెద్దగా అయినాక నాన్నగారు అమ్మగారు ఇద్దరు ఎలా పెరిగారు? నాన్న రీసెంట్ గా అమ్మ చిన్నప్పుడు. అంటే అసలుకి ఒక ఇబ్బంది కదా అక్క. అసలు తల్లి లేని లోటు అనేది మనకి తల్లిదండ్రులు లేని. అవును. అప్పుడప్పుడు కానీ ఇప్పుడే బాధపడింది. నాకేదో నా టైం బాగాలేదని ఏడ్చాను. కానీ ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు పోవాల్సిందే. ఇప్పుడు ఇక్కడ ఉన్నంత వరకే నేను తప్పు చేసిన పోన్లే అని మీరు అందరూ ఏదో అంటారు. కానీ చనిపోయిన తర్వాత అది దేవుడే. నా తల్లి నా కుటుంబం ఇదంతా ఏదైతే ఉందో అదంతా ఏం తీసుకెళ్ళలేదు. మన ఏంటి వచ్చి మన ఆత్మ అంతే. సో ఎవరికైనా రేపు పొద్దున అదే రోజు రావాల్సిందే. సో టైం తలరాత ఇంకంతే. మనం ఏం చేయలేము. మన వెంట మంచి చెడు అవి మంచి చేసుకుని పోతే అంతే. అవి రెండే వస్తాయని అంటారు. అవి వాస్తవం అంటారు. అయితే మీరు మొత్తం ఏం చేస్తారు అసలు? ఇదే ఓపెనింగ్స్ అంటే ఎప్పుడో అమాసపుణ్యానికి షూటింగ్లు అవి అది షూటింగ్స్ కి వెళ్తున్నారు. అదే అమాస పుణ్యానికి ఏదో ఒకటి క్యారెక్టర్ వస్తా ఉంటుంది. అది వచ్చిన ఏమొస్తాయమ్మా పైసలు సరిపోతాయి. కానీ దేని మీద నేను ఆశపడను. నా వృత్తి మీద నాకు ఆశ. వృత్తి మీదనే ఆశ. ఎవరికైనా అంతే కదా. అయితే అక్క ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు జాబ్ ఇచ్చారు. దాని గురించి మీకు హ్యాపీనెస్? చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా. ప్రతి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రులు ఎవరైనా ట్రాన్స్జెండర్కి ఏదైనా ఒక గుర్తింపు ఉండాలి కూడా. ఎందుకంటే మేము ఇవాళ రేపు ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళ కన్నా చరిత్ర ఉందో లేదో కానీ అంత పెద్ద గొప్పగా సో మాకు రామాయణంలో కూడా చరిత్ర ఉంది. సో అటువంటి చరిత్రలో మేము రాజుల కాలంలో కూడా మేము ఉండేవాళ్ళం శిఖండిగా. అటువంటి చరిత్రలు ఉండేవాళ్ళు. మాకు గుర్తించి ఏదైనా మాకు ఒకటి జాబులు కానీ సో 40 మందికి 50 మందికి ఇచ్చారు. సో మిగతా వాళ్ళకి అంటే ఇంకా చదువుకున్న వాళ్ళకి ఎయిర్పోర్ట్ లో నేను 20 సార్లు ఎక్కే కదా. సో ఎయిర్పోర్ట్ లో కూడా చాలా ఉంటాయి వర్క్స్. ఎయిర్ హోస్టెస్ అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ ఏదో క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, ఏది అంటే ఎయిర్పోర్ట్ లో ఏ జాబ్ ఇచ్చినా గానీ సో మనీ సో అంటే అక్కడనే కాదు ఏదైనా కానీ అంటే వాళ్ళ ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో జాబ్ రావాలంటే తగ్గట్టుగా ఉండాలి చదువు. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా చాలా మందికి ఏదన్నా కానీ బ్యూటిషియన్ పెట్టుకోవడానికి ఏదన్నా ఇంకా కల్పించాలని కోరుకుంటున్నా. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా హ్యాపీగా ఉన్నారు ట్రాన్స్జెండర్స్. చాలా మంది మేము తీసుకున్నాం కూడా అడిగిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇంతవరకు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళని ఎవరు గుర్తించలేరు. ఏంటంటే వాళ్ళని కొంచెం తక్కువ చూపుతో చూసే వాళ్ళు ఉంటారు చాలా మంది. కానీ రేవంత్ రెడ్డి గారు గుర్తించి మీలాంటి వాళ్ళకు ఒక జాబ్ ఇచ్చి మీకు కూడా ఒక పొజిషన్ కల్పించారంటే అసలు చాలా అసలుకి గ్రేట్ అక్క. అసలు నిజంగానైతే చాలా అక్క. మీ దాంట్లో ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు చదువుకుంటారు అక్క? అసలు చదువుకున్న వాళ్ళు ఉన్నారమ్మా.
ఉన్నారు. సో అదే అంటున్నావా, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒక మాట, ఇప్పుడు చాలా మందికి అది అదృష్టము. సో చదువుకున్నా గానీ కొంతమంది జాబులు ఇవ్వరు. పడుకో అంటారు. 2 రోజులు ఎంజాయ్ చేస్తారు. సో ఏమి ఇవ్వరు. సో ఇంకేం చేస్తాం, మా బతుకులు ఇంతే, మేము మా లైఫ్ ఇంత అని భిక్షాటనో, వాళ్ళకి వచ్చిన సెక్స్ వరకు వాళ్ళకి వాళ్ళు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తి చేసుకుంటారు. ఇంక మనం ఏం చేయగలం చెప్పు. అంతే. అయితే అక్క, మీరు అన్నారు స్టార్టింగ్ లో, నేను ఒక దగ్గర ఇట్లా ఒక ఛానల్లో ఇచ్చి అప్పుడు నేను ఫేమస్ కావచ్చు కానీ ఏం చేయలేను అని, మాయలు మంత్రాలు అని అంటారు. అవి ఇప్పుడు ఉన్నాయి అక్క? అసలు ఉన్నాయి. నేను అదే, అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి. నీ మనసులో ఏమేమి అనుకుంటున్నావు అన్ని ఉన్నాయి. కానీ ఇవన్నీ అంటే నమ్మించడానికి దొంగ బాబాలు పుట్టుకొని వచ్చారు. సో గతంలో టెక్నాలజీ లేదు కాబట్టి ఏదో అని అనుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ ఉంది. సో నేను చేసిన నిమ్మకాయలు ఇప్పుడుంటే దారాలు కనబడుతున్నాయి చూసుకోండి. చాలా మంది అంటే వాళ్ళ చిన్నతనం ఏం చేస్తారో ఇప్పుడు వాళ్ళు కామెంట్స్ పెడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే మీ చేతులు మేము ఒక ఛానల్ చూసాము, మీరు ఇంటర్వ్యూ ఇస్తుంటే చేతుల నుంచి కూడా శివలింగము తీయడము, విభూది తీయడము, అదంతా మ్యాజిక్ అంటారా? మ్యాజికే కదమ్మా, అంతా మ్యాజిక్. మ్యాజికే. మేము స్టార్టింగ్ నుంచి చూసినప్పుడు, నేను ఫస్ట్ మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు అలా లింగం తీసినప్పుడు ఇట్లా షాక్ అయిపోయాను. అంటే మీకు మహిమలు ఉన్నాయేమో అనుకున్నాను అసలు. అప్పుడే మిమ్మల్ని చూసాను ఫస్ట్ టైం. అప్పుడు తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూస్ లో చూస్తే ఓకే ఇదంతా మ్యాజిక్ అనేది తెలిసింది. నా బతుకులతో పాటు మా అందరు బతుకులు మార్పించచ్చు కదా లేని వాళ్ళకి. సో అంటే మీరు మ్యాజిక్ నేర్చుకున్నారా? సో యూట్యూబ్ లో మా ఆన్ ద స్పాట్ లో నేర్చుకున్నాను. మా ఆయన ఒక గుండె నరేష్ గారు అని ఆయన చేస్తారు సుమన్ టీవీలో, మహిమలు దొంగ బాబుని ఎట్లా చేస్తారు అని. సో ఆయన కాంటాక్ట్ ఉంటే దొరకనియండి తల్లి నాకు ఆయనతో ఒక నిజంగా ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నట్టు ఆయన ఇన్స్పిరేషన్ త్వరలో ఆయనతో చేయబోతున్నాను కూడా నిజంగా. అంతే. ఇంకా చాలా ఉన్నాయి మ్యాజిక్లు. అయితే దేవుడు ఉన్నాడు అని అంటే దయ్యాలు కూడా ఉన్నాయి అని అంటారు. మీరు ఒకసారి ఇట్లా దయ్యాలు కూడా ఉంటాయి అని అంటున్నారు, నిజంగానే ఉంటాయక్క? చూసారా? చూసాను, చిన్నప్పుడు చూసాను. కనిపించవు కదక్క? అంటే నమ్మించే వాళ్ళని నమ్మద్దంట గానీ చెప్పే వాళ్ళని నమ్మద్దని నేను అనట్లేదు కదా. అంటే చెప్పే వాళ్ళని నమ్ముతారు అంతే కదా. సో నిజం నాకేం అవసరం లేదు కదా. సో మా అమ్మ మా నాన్న మీద ఉంటాడు నిజంగా. చిన్నప్పుడు కనపడ్డాయి మా చిన్నప్పుడు ఉండేటివి మా పల్లెటూరులో చెట్లలో, అంటే గుడిసెలు అప్పుడు ఉండేటివి నిజంగా చూసాను. ఇప్పుడు కూడా మీకు నమ్మకం, మా ఊరు పదము రాత్రి 12 గంటలకి అమ్మవారి గజ్జల శబ్దం, గ్రామదేవత. కలగల ఎప్పుడైనా విన్నావు నువ్వు ఎక్కడైనా కానీ? నేను వినలే అక్క. అంటే ఆ దయ్యం కాదు కదా, అమ్మవారు కదా, నడుస్తూ ఉంటుంది. సో ఉన్నాయి, నమ్మాలి. ఎక్కడక్క మీ ఊరు? అనంతపూర్. అనంతపూర్ నుంచి ఇప్పుడు మొత్తం హైదరాబాద్ లోనే. అనంతపూర్ వెళ్తుంటారా అక్క? లేదమ్మా, బిజీ షెడ్యూల్స్ వల్ల. ఇక్కడ వాళ్ళు నాకు చాలా అవమానించారు తల్లి. అక్కడ ఫస్ట్ టైం రివీల్ చేస్తున్నా, నా ఊరు వాళ్ళు నాకు చాలా అవమానించారు నిజంగా. నా వరకే చెప్తున్నా, నా ఊరు వాళ్ళు నన్ను చాలా అవమానించారు. అంటే భిక్షాటన అప్పుడు వెళ్ళేది, నువ్వేంది అంటే నన్ను ఒక హేళనగా చేసేవాళ్ళు అబ్బాయిల గురించి. సో నాకు పేరు తెచ్చింది తెలంగాణ, నాకు తెచ్చింది పేరు. తెలంగాణకి ఎప్పుడు రుణపడి ఉంటా, నిజంగా చెప్తున్నా. అక్కడ ఉండే వాళ్ళు అబ్బాయిలు, నువ్వు అందంగా ఉన్నావు, షార్ట్ ఫిలిం లో ముద్దు సీన్లు ఉంటాయి, ఆయన హిజ్రావి కదా, అంతేముండదు, ఎంతైనా ఆడదే అన్నట్టు మాట్లాడారు. ఈరోజు మాదిరి అంటే ఈ అబ్బ తగ్గేది బ్రాండ్ అన్నట్టు. నిజంగా ఒక ఫోటో అసలుకి నేను రాగానే అది ఒక సెలబ్రిటీ, అంటే వాళ్ళు నన్ను అంతా సో రిసీవ్ చేసుకుంటున్నా. ఆ స్థాయికి నేను వచ్చానంటే నాకు కష్టం. ఇది నైట్ ఓవర్ స్టార్ కాదు. సో ఎవరైతే నన్ను అవమానించారో ఇప్పుడు వాళ్ళే నా మీద ఇష్టం అనమాట. మాదిరి ఇలా చేద్దాం షాపింగ్. సో ఆ రోజు అవమానించారు కదా నన్ను అందరూ. ఈరోజు ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు అవమానించారని తెలుసు, మళ్ళీ వాళ్ళే వచ్చి మీతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ రివెంజ్ ఏమైనా తీసుకున్నారు అక్క? అసలు లేదు, అక్కడికి మర్చిపోతుంది. ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకే, సూపర్. ఒక సంఘటన చెప్తే, నేను అబ్బాయి ఉన్నప్పుడు ఒక అబ్బాయి దగ్గర ₹2 ఇవ్వు నాన్న అంటే వాడు బాగా కొట్టాడు. నా హైట్ బాగా కొట్టాడు. కట్ చేస్తే శాంతి థియేటర్ అనంతపూర్, బాగా అనంతపూర్ వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే అనంతపూర్ గంగా గౌరీ థియేటర్
అదే శారీ దగ్గర నన్ను ప్రపోజ్ చేస్తాడు. వాడిని గుర్తుపట్టిన. గుర్తుందా ఈ ప్లేస్ అన్న. ఏది? గుర్తుందా? ఒక అబ్బాయిని నువ్వు కొట్టావు. అవును, అవును కొట్టాను. ఆ అబ్బాయి ఎవరో కాదు నేనే అంటే షాక్. సో, ఇలాంటి మెరాకిల్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు నేను వాళ్ళ ముందర ఇంగ ఇలా నేను అంటే నేను యాటిట్యూడ్ చూపిను. ఇంగ నేనే మీరు నాకంటే తక్కువ అండి. నేను ఒక ఒక లుక్ అలా. అవునా? ఆహా! అన్నట్టు. అది. అక్కడనే వాళ్ళకి అర్థం అయిపోతది. సో, నా లుక్‌తోనే అదే అక్కడనే ఆ! అర్థమైపోతది. మీరు అనాల్సిన అవసరం లేదు. మీ చూపులే అర్థమైపోతాయి నేనెప్పుడు వాళ్ళకంతే. యాటిట్యూడ్ చూపిను. నా కంటి చూపుతోనే అవునా? ఓకే. నో ప్రాబ్లమ్. నాకు వేరే ఒక షూటింగ్ ఉంది. ఓకే. నేను వెళ్తా. ఫోను చేస్తా నంబర్ తీసుకొసి. అంత ఇంగ వాళ్ళు ఓరి దేవుడా! ఇంత అన్నట్టు. అంతే అమ్మా. అక్క షార్ట్ ఫిల్మ్స్ అక్క షార్ట్ ఫిల్మ్స్ అన్నారు. ఎన్ని తీశారక్క ఇప్పటివరకు షార్ట్ ఫిల్మ్స్ అయితే? 4, 5 చేసింటా. 4, 5 తీసింటారు. అందులో ఎక్కువ ఏదొచ్చిందక్క పేరు మీకు? ఏ పేరేం రాలేదు. సో, చేసిన మెయిన్ మెయిన్ క్యారెక్టర్‌లన్నీ ఆగిపోయినాయి. నా దరిద్రం ఏంటో నా విడుదల ఏంటే సో, మంచి పేరొచ్చేటివి గానీ, సో, ఏదో అలా ఒక్కదాన్నే అనంతపురం అమ్మాయిగా ఒక్కదాన్నే ఎవరి సపోర్ట్ లేకుండా ఒక్కదాన్నే నేను ముందుకొస్తున్నా. సో, నా ఊర్లో అడుగు పెట్టాలంటే ఒక మంచి అంటే ఎంతో అంత నాకంటూ ఒక పేరుండాలనేది అంతే. ఇప్పుడు తెలంగాణలో అయితే మాధురి అక్క అనంగానే అందరికి ఒక పేరు ఒకటి వచ్చేసింది కదా! ఇంకా చాలదసలకిగ. నెక్స్ట్ తెలంగాణలో అసలకి నిజంగా నా పుట్టిల్లే ఇది. నా అత్తగారిల్లయితే నా పుట్టిల్లు. ఎంత వద్దొద్దనంగానే హైలైట్ చేసేస్తారు. సో చాలా అసలు. మీరు హ్మ్. అసలకి తెలియకుండా తెలియనోళ్ళైతే ఎవ్వరూ లేరు అసలకి. మాధురి హ్మ్. అక్క అనగానే గుర్తొచ్చేటోళ్ళే అందరూ గుర్తుపట్టే అవునమ్మా. వాళ్ళే ఉన్నారు. ఓకే అండి. నిజంగా నాకు చాలా హ్యాపీగుంది నిజంగా. సో, ప్రోమో జూసి ఎవరు ఆగిపోకండి. ప్రోమో జూసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ముండా, గిండా, చెక్క, గిక్క, నువ్వంటే ఒక నైటొస్తావా? సెట్ జేస్తావా? ఇవన్నీ. సో, ఫుల్ వీడియో చూసి మీరు మీ ఒపీనియన్ కామెంట్స్ పెట్టండి. సో, మీరు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నా నేను ఫీల్ అవ్వను. ఎప్పుడు మీ మీద ఇదే ఉంటుంది నాకు. సో, ఓకే. ఒకరి 5,000 ఒకేలాగా ఉండవు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ సో, మనుషులు గూడా అంతే. సో, బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళు నిజంగా ఒక అమ్మకు పుట్టుండారేమో నేను అనుకుంటాను. అలానే ఉంటాయి. సో, ఓకే. ఫుల్ వీడియో చూడండి. సో, మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే కింద కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ మాకెంతో అవసరం. ఎందుకంటే జనాలు తెలుసుకొని ఇంకా పిలవాలి. నిజాలేంటో. కానీ దేవుడున్నాడు, దయ్యముంది అన్నీ ఉన్నాయి. కానీ ఇలాంటి పేర్లు చెప్పుకొని దొంగ బాబాలు వ్యాపారం చేస్తున్నారు. అలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టి తరమాలి. ఎవరైనా గాని బరాబర్‌గా నిజంగా తప్పు జరుగుతుంటే చెప్పుతోనే కొట్టాలి. నిజంగా. తప్పు లేదంటే మనం వదిలిపెట్టాలి. థాంక్ యూ. అసలు నిజంగా చెప్పాలంటే అక్క చెప్పింది చాలా నిజం. అసలు ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో అసలకి దొంగ వాళ్ళంటే ఫేకే ఎక్కువొస్తున్నారసలు. అక్క చెప్పిన మాటలలో చాలా నిజంగా ఉంది. అసలకి ఎవ్వరు నమ్మకండి. ఎవరు వచ్చిన ట్రెండింగ్‌లోకొచ్చినా గాని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం గాని, అలా వాళ్ళు మంచిగా వాళ్ళు మహిమలు చేస్తున్నారు. ఏదైనా సరే నమ్మకండి. ఫస్ట్ ఏది నిజం అనేది తెలుసుకోండి. ఎవరు ఏందనేది. దేవుడిని నమ్మండి. ఎవరిని నమ్మకండి. నేనంతే చెప్తాను. థాంక్ యూ.